హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ వీడియోస్. ఈరోజు కాజు ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనం నానబెట్టుకున్న మిల్ మేకర్, అలాగే కాజు, ఫలా పువ్వు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, ఫలవాకు, అలాగే ఉల్లిపాయలు పెద్ద ముక్కగాను మరియు చిన్న ముక్కగాను కట్ చేసుకోవాలి. టమాటా కూడా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి, ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే మనం రెడీగా పెట్టుకున్న ఫలవాకు, కాజు, దాల్చిన చెక్క, ఫలా పువ్వు, మరాఠీ మొగ్గ కూడా వేసుకోవాలి. అలాగే పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటాలు కూడా వేసుకోవాలి. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ని కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఒక స్పూన్ సాల్టు, ఒక స్పూన్ మసాలా కారం కూడా వేసుకొని ఈ విధంగా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఆ తర్వాత మనం బాయిల్ చేసుకున్న రైస్ని కూడా వేసుకొని ఈ విధంగా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఫ్రైడ్ రైస్ రెడీ. దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దామా ఫ్రెండ్స్. ఫుల్ చట్నీలో కాజు ఫ్రైడ్ రైస్ కలుపుకొని తింటుంటే ఉంది ఫ్రెండ్స్. సూపర్ సూపర్ సూపర్.